ఫస్ట్ సినిమాలో ఫుల్ బియర్డ్ తో వైట్ హెయిర్ కదా. నానా పటేకర్ హిందీలో చేశాడు, తెలుగులో తమిళ్లో నేను చేశాను. తమిళ్లో రజనీకాంత్ గారి హీరో, తెలుగులో సుమన్ గారి హీరో, నేను మెయిన్ విలన్. మరి ఆ టైంలో మీకు దాదాపు ఒక 50-60 అడ్వాన్స్ వచ్చింది. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు ఎస్ఏ చంద్రశేఖర్ గారు డైరెక్టర్, విజయ్ వాళ్ళ ఫాదర్. చంద్రశేఖర్ గారిని అడిగేవాళ్ళు, ఎందుకంటే ఆయన తమిళ డైరెక్టర్ కాబట్టి. సో నోబడీ అప్రోచ్డ్ మీ. హీరోగా అవ్వాల్సింది ఫోటోషూట్లు చేసి షూటింగ్ చేసాం. హైలీ ఇంటెలిజెంట్ ఫిల్మ్, అది వాళ్ళు కూడా తీయొచ్చు. అది మీది ఇంకొక సినిమా ఉంది సార్, ఫస్ట్ సినిమాలో ఫుల్ బియర్డ్ తో వైట్ హెయిర్ కదా. నానా పటేకర్ హిందీలో చేశాడు, ఆజ్కి ఆవాజ్ అని. అది తెలుగులో తమిళ్లో నేను చేశాను. తమిళ్లో రజనీకాంత్ గారి హీరో, తెలుగులో సుమన్ గారి హీరో, నేను మెయిన్ విలన్. అప్పట్లో దట్ వాజ్ అన్ అడ్వాన్స్డ్ విలనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్. విలన్స్ అంటే క్రూడ్గా ఉండేవాళ్ళు, బట్ దిస్ వాజ్ టోటలీ డిఫరెంట్, పాష్ క్యారెక్టర్. సో ఐ డిడ్ దట్. మీ ఏజ్ తక్కువ కానీ క్యారెక్టర్ చూస్తే స్పాన్ చాలా ఎక్కువ ఉంది కదా. ఓల్డ్ మ్యాన్ అదే బియర్డ్ ప్లస్ హెయిర్ మొత్తం ఎవ్రీథింగ్ బట్ 60 years ఓల్డ్ మ్యాన్. నేను అప్పుడంతా 25, 26, 27 ఉంటాను. అది లావ్ అవ్వాలని లోపల బనీన్ మీద బనీన్ షర్ట్ వేసి, లోపల థిక్ బనీన్ వేసి, దాని మీద కోట్ వేసి వేసాను. అంటే అది అంత ఎంగేజ్. కేవలం మెయిన్గా గుడపల్లి రామ్మోహన్ రావు గారు అని, జి రామ్మోహన్ రావు గారు డైరెక్టర్. అది లక్ష్మీ ప్రొడక్షన్లో పూర్ణచంద్రరావు గారు కంపెనీలో, తాత్నేరామారావు పూర్ణచంద్రరావు గారి కంపెనీలో చిన్న సినిమాలో గుల్లపల్లి రామ్మోహన్ రావు గారు చేసేవాళ్ళు. సో అది ఆజ్కి ఆవాజ్ హిందీలో చేసింది, తెలుగులో సుమన్ జయసూద గారితో చేస్తున్నప్పుడు గుల్లపల్లి రామ్మోహన్ రావు గారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడిని. ప్లస్ ఐ వాజ్ లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ ఇన్ మై వే ఆఫ్ టాకింగ్ ఆర్ మూవింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొద్దిగా ఆయన నన్ను నానా పటేకర్ లాగా అనిపించానో ఏంటో, మరి ఈ లైక్డ్ మీ. సో ఆయన నా నానా పటేకర్ బెనర్జీ అనేసి అని చెప్పేశాడు. బట్ అలాగే పూర్ణచంద్రరావు గారు సపోర్టెడ్ మీ. ఓకే ఫైన్. సో అలాగే ఇస్తారు. అది దట్ క్రెడిట్ రామ్మోహన్ రావు, పూర్ణచంద్రరావు గారికి. ఓకే, దాంట్లో స్పెషల్ రోల్ రజనీకాంత్ చేసినట్టున్నారు కదా, పోలీస్ ఆఫీసర్ రజనీకాంత్ గారు. అదే తమిళ్లో హీరో ఆయన, నేను రివర్స్. తమిళ్లో పెద్ద హిట్, అది తెలుగు కూడా పెద్ద హిట్టే. తెలుగులో చిన్న సినిమా ముందు తీశారు, అది పెద్ద హిట్ అయ్యేదానికి తమిళ్లో రజనీకాంత్ గారితో పెట్టి తీశారు, హీరోగా నాన్ సేవ పండితన్ అని. మరి ఆ టైంలో మీకు దాదాపు ఒక 50-60 అడ్వాన్స్ వచ్చింటారు కదా. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు ఎస్ఏ చంద్రశేఖర్ గారు డైరెక్టర్, విజయ్ వాళ్ళ ఫాదరు, విజయ్ గారి ఫాదరు. ఆయన అప్పుడు మనం తెలుగు ఇండస్ట్రీ, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్, నేను యాక్టర్ రావాలా. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్ రావలేదు. అది సినిమా చేస్తూ కూడా పక్కన వేరే సినిమా చేస్తున్నా, హిందీ సినిమా, తాత్నేరామారావు గారి. దాంట్లో యాక్ట్ చేస్తూ దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్, ఇంకో సినిమా వేరే తాత్నేరామారావు గారి సినిమాలో ఉండేవాడిని. సేమ్ కంపెనీ కాబట్టి అక్కడ ఉండేవాడిని. ఇక తర్వాత అది హిట్ అయ్యి పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరో తెలియదు తమిళ ఇండస్ట్రీలో. ఓకే, మనం ఎవరో తెలీదు, మనకెవరో తెలియదు. ప్లస్ నేనే పర్సూ చేయలే. తర్వాత ఎవరైనా అడిగితే చంద్రశేఖర్ గారిని అడిగేవాళ్ళు, ఎందుకంటే ఆయన తమిళ డైరెక్టర్ కాబట్టి. ప్లస్ అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడిని. వాళ్ళందరికీ ఏంటి, నేను డైరెక్టర్ అవుతాను అనేసి ఉద్దేశంతో అసిస్టెంట్ డైరెక్టర్ అండి ఆయన దీంట్లో చేసామని చెప్పేవాళ్ళు. సో నోబడీ అప్రోచ్డ్ మీ. సమ్వేర్ ఆర్ అదర్ అక్కడ మిస్కమ్యూనికేషన్ వల్ల ఓకే నెవర్ ఫెల్ట్ నో రిగ్రెట్స్. దేనికి నో రిగ్రెట్స్ అమ్మా, జస్ట్ కీప్ గోయింగ్. ఓకే, గుడ్ బ్యాడ్ అగ్లీ లివ్ హ్యాపీలీ. ఓకే, ఏదో ఒక హీరోగా అవ్వాల్సింది ఫోటోషూట్లు చేసి షూటింగ్ చేసాం. షూటింగ్ కూడా చేసాం. అది కూడా ఫాసికా ఫందా అని మరాఠీ సినిమా, నానా పటేకర్ చేశాడు. ఓకే, అది హిందీలో పెద్ద హిట్. అది కాలేజ్ బ్యాక్ డ్రాప్ అండ్ హైలీ ఇంటెలిజెంట్ ఫెలో. దట్ క్యారెక్టర్ ఈజ్, అసలు వాళ్ళు కూడా తీయొచ్చు. అది హైలీ ఇంటెలిజెంట్ ఫెలో, దట్ ఫెలో, బట్ ఇన్ రాంగ్ ట్రాక్. ఓకే, అది హీరోనే వెరీ ఇంటెలెక్చువల్, హైలీ ఇంటెలిజెంట్ ఫెలో, బట్ ఇన్ రాంగ్ వే. ఓకే, బ్యాడ్ దీంట్లో ఉపయోగిస్తూ ఉంటాడు. అదే 50-60% షూటింగ్ కూడా చేసాం. తర్వాత అయిపోయింది. ఓకే, ఎందువల్ల సార్? ఇక ప్రొడ్యూసర్లు సుధాకర్ రెడ్డి గారు అని ఉండేవాళ్ళు, మరి ఎందుకు ఆపేశారు. ఓకే, అది అట్లూరు పూర్ణచంద్రరావు గారిది మీది రిలేషన్ ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, గొప్ప రిలేషను, బాగా గొప్పగా చూస్తారు పూర్ణచంద్రరావు గారిని. ఆయన నన్ను చూసుకుంటారు, ఆయన మిమ్మల్ని చూసుకుంటున్నారా, మీరు ఆయన చూసుకుంటున్నారో తెలియదు కానీ మీకైతే ఒక బాండింగ్ ఉంది బాగా. ఫస్ట్ నుంచి కూడా పూర్ణచంద్రరావు గారు, నా తాత్నేరామారావు గారు కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు నన్ను. అందరూ బాగుండేవాళ్ళు. ఎట్లా సార్ మ్యారేజ్ అప్పుడు కూడా పూర్ణచంద్రరావు గారే ఉండి అందరు రిసీవ్ చేసుకునేవాళ్ళు.
మా ఫాదర్ అందరూ తెలుసు అందరికీ. ఓకే ఎవ్రీబడి ఓకే. మాగంటి వేణు బెనర్జీ గారు, ఈ మాగంటి మురళీమోహన్ గారు మీరు ఏమన్నా బంధువులా? ఎట్లా అది? బంధుత్వాలు ఇవన్నీ నాకేం తెలియదండి. పుడతాం పెరగటమే, ఢిల్లీలో పుట్టాను పెరిగాను చిన్నప్పటి నుంచి. ఆ, సో ఐ డోంట్ రిమెంబర్, ఐ డోంట్ నో మెనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే. గతంలో ఏం జరిగింది అనేది మీకు తెలియదు, మీ తర్వాత మీ లైఫ్ అంతే. ఓకే, సూపర్ సార్. ఢిల్లీ లైఫ్, ఢిల్లీ నుంచి చెన్నై, చెన్నై టు హైదరాబాద్. ఏం సార్ మీకు ఈ మెమొరీస్లో బాగా గుర్తున్న జ్ఞాపకాలు అంటే ఏం చెప్తారు సార్? ఏం లేవు, జస్ట్ లివ్ ద డే, అంతే. లివ్ ఫర్ ద డే. ఏ రోజుకి ఆ రోజు బతికే వెళ్ళిపోవటం. ఓకే. ఝన్ 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 తెలుగు